వీళ్ళ ఆరోపణలు, వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోపణలు, లేదా పవర్లో ఉన్న వాళ్ళతో కార్పొరేట్స్ ఉండడం, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్పొరేట్లను విమర్శించడం అనేది ఒక ట్రెండ్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా అట్లాగే అవుతుంది అనుకోవాలేక? చాలా వరకు ఒకటి ఏంటంటే, మనం ఒక్క విషయంలో రాహుల్ గాంధీ గారు చేసిన పని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్, ఈ అంబానీ అదానీని వీళ్ళు దొంగలు 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 అంటాం చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే మళ్ళంటి వాళ్ళకి తిట్టలేం కదా, వాళ్ళు ఎంతంత లూటీ చేసేసి ఒక హాస్పిటల్ కట్టలేదు, పబ్లిక్ కట్టలేదు, 5,000 కోట్లు పెళ్లిళ్ళకి చేస్తారు, సొంతంగా తింటారు, ధర్మం దానం వాళ్ళ మొహాల్లో కనపడదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, దానికి కంగ్రాచులేట్ చేయాలి. రెండోది ఏంటంటే, అది సంజీవ్ రెడ్డి గారికి తెలిసిన విషయమే, అది వెంటనే క్యాన్సిల్ చేయలేరు, కోర్టుకి వెళ్ళి స్టే తెస్తారు. సో అది లీగల్ గా అన్ని చూడాలి, ఆయన కూడా తెలుసు, తప్పకుండా చూడాలి, ఆయన పిలవాలి, నువ్వు తగ్గిస్తావా లేదా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి, తర్వాత ప్రాసెస్ ఉండాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాడు, అయిపోయింది. మూడోది ఏంటంటే, ఎస్ మనం చూసేది ఏంటంటే, మన దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు బిజినెస్ మెన్కి ఫేవర్ చేస్తున్నారు. ఎందుకు మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్ చుట్టూరా, వైజాగ్ చుట్టూరా వందల ఎకరం కార్పొరేట్స్కి ఇచ్చారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 500 ఎకరం ఏమిటైతే 5 ఎకరాలు ఇవ్వాలి. ఒక ఫిలిం స్టూడియోస్కి 200 ఎకరం 500 ఎకరం ఏంటి గింతలు వేసుకోవడానికి? ఎంత వాళ్ళ కార్పొరేట్స్ ఏదో డెవలప్మెంట్ చేసేస్తాం తర్వాత ఎవడో కనపడ్డా భూమి కనపడుతుంది, 20 సంవత్సరాల తర్వాత 10,000 కోట్లకు అమ్ముకుంటారు. సరే సార్, పోనీ అనుకున్నాం, అలాగా అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న షర్మిల గారు వెళ్ళి అబ్దుల్ నజీర్ గారిని కలిశారు, దర్యాప్తు చేయండి దీన్ని అని. మరి ఏంటి అసలు 1,750 కోట్లు ఏపీ ప్రజలకి ఎంత నష్టం? దానిపై ప్రతి వాళ్ళు మేము సీరియస్ ఉన్నామంటే చర్యల పైన కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నేను లీగల్ గా చెప్తున్నా, ఆ లింక్ చూపెట్టాలి నాకు. నేను మీకు 1 కోటి రూపాయలు ఇచ్చానని నేను చెప్తే అవ్వలేదు కదా, బ్యాంకులో వేసేనా, డబ్బు తెచ్చేనా, లేకపోతే మోడీ గారు చెప్పినట్టుగా టెంపోల్లో తీసుకొచ్చి ఇచ్చేనా, అదేదో చూపెట్టాలి ఆధారం. ఆ అలిగేషన్ సీరియస్ అలిగేషన్, కానీ అది చూపెట్టాలి కదా. మీరు ఇచ్చేసావు, నేను ఇచ్చేసావు, డైరీలో రాసుకున్నామంటే నేను డైరీలో రాసుకుంటాను, మీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను, అది పట్టి నేను ఇచ్చాను, అది మరి లీగల్ గా వెళ్తారు కదా. అది ఆ లింక్ చూడాలి, చైన్ చూడాలి. అది ఇంకా రాలేదు కదా బయటికి. ఆ డబ్బులు సూట్ కేసులో తీసుకొచ్చి ఇచ్చారా, లేకపోతే ఏమని మౌలికంగా కొన్ని అంశాల విషయంలోనే కేసెస్ వచ్చాయి కానీ ఇదే అని చెప్పట్లేదు వాళ్ళు అంటున్నారు. ఏంటంటే ఇండస్ట్రీస్ మీద పూర్తిగా వెళ్ళరు రాజకీయ నాయకులు. వాళ్ళందరికీ ఏ గవర్నమెంట్ వచ్చినా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటపడతాయి కదా. ఇప్పుడు అంబానీ గారు పైకి ఊరుకుని ఆయన మొహం ఆయన సూతూ బూతూ చూసుకుని రాలేదు కదా. లైసెన్సులు కొనుక్కున్నాడు 45 సంవత్సరాల క్రితం, అది ఎవరికి ఇవ్వకుండా చేశాడు, నైలాయిన్ తయారు చేశాడు, మొనాపలి ఎంజాయ్ చేశాడు, అన్ని బయటకు వస్తాయి కదా. సో కొంతవరకు వెళ్తారు రాజకీయ నాయకులు పూర్తిగా. అది వీళ్ళందరికీ ఒకే లైజాన్ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు మారిపోగానే, ఈ గవర్నమెంట్ మారిపోగానే ఆ నంబర్లు పాత నెంబర్లు ఉంటాయి, ఏమి మామూలుగా వెళ్ళిపోతాయి అంతా. అది మళ్ళాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అదేదో ఇది అది అని ఏమీ లేదు, చక్కగా జరుగుతుంది. అధికార పక్షంలో ఉంటే అంటకాగడం. సంజయ్ రెడ్డి గారు ఏమంటారు అయితే? కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు ఇది చాలా పెద్ద కుంభకోణం, పుల్లారావు గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఒప్పుకుంటా, టైం పట్టొచ్చు. కానీ సిపిసి వేయడానికి, జాయింట్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏముంది, ఎంక్వైరీ వేయడానికి ఇబ్బంది ఏముంది, ఎంక్వైరీలో తేలుతుంది. ఇప్పుడు అది కాదండి, అసలు ఎందుకు లాంచుతున్నారు ఈ విషయాన్ని? ఇప్పుడు మీరు అన్నారు దొంగలు అన్ని పార్టీల్లో ఉంటారమ్మా, ఈ పర్సెంటేజ్ ఎక్కువ, 10% ఎక్కువ తక్కువ ఉంటారు. ఇందాక ఆయన అన్నట్టుగా, తిరుపతిరావు గారు అన్నట్టుగా A to Z కుంభకోణాల్లో మేము చాలా మందిని ముఖ్యమంత్రులతో సహా ఇరగదీసి లోపల పడేసాం, మా వాళ్ళందరినీ చేసిన వాళ్ళందరినీ లోన పడేసాం. మరి మీరు ఎవరినన్నా లోన పడేశారు? ఒక్కనన్నా ఏమన్నా లెక్కించి పంపించారు తప్ప ఎవరన్నా లోన వేశారు? ఒక్క మనిషిని బీజేపీ చెప్పారా అంటున్నా. సరేనండి, కాదు ఏపీసీకి వేయడానికి వచ్చిన